మరియును వరధర్మ కామార్థవర్జిత కాములై విభుదులెవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు. చేరి కాంక్షించు వారికి అవ్యయదేహమిచ్చునెవ్వాడు కరుణ. ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతురు. ఆనందవార్ధిమగ్నాంతరంగులు ఏకాంతులు ఎవ్వనినేమియు కోరక భద్రచరితంబు పాడుచుందురు. ఆ మహేశున్ ఆద్యున్ అవ్యక్తున్ అధ్యాత్మన్ యోగగమ్యున్ పూర్ణున్ ఉన్నతాత్మున్ బ్రహ్మమైన వానిన్ అరుణి అతీంద్రియున్ ఈశున్ స్థూలు సూక్ష్మున్ నే భజింతున్. అంతేకాక భగవంతుడు ధర్మంపైన, కామంపైన, ధనంపైన ఆశలు విడిచిన పండితుల పూజలందుకొని వారు కోరుకున్న ఉత్తమ వరాలు అనుగ్రహిస్తాడు. దరిచేరి కోరిన వారికి దయతో నాశనం లేని శరీరాన్ని ప్రసాదిస్తాడు. ముక్తులైన వారు ఆనంద సముద్రంలో మునిగిన మనస్సులతో ఆయనను అనునిత్యము ఆరాధిస్తారు. పారమార్థాన్ని చింతించేవారు ఏకాంతంగా ఆయన పవిత్రమైన చరిత్రను పాడుతుంటారు. అతడు అందరికంటే ఆద్యుడైనవాడు, కంటికి కానరానివాడు, ఆధ్యాత్మయోగం వల్ల మాత్రమే చేరదగినవాడు, పరిపూర్ణుడు, మహాత్ముడు, బ్రహ్మస్వరూపుడు, శ్రేష్టమైనవాడు, ఇంద్రియాలకు అతీతమైనవాడు, స్థూల స్వరూపుడు, సూక్ష్మస్వరూపుడు. అటువంటి మహాత్ముణ్ణి నేను సేవిస్తాను అని మరియు ఇట్లని వితర్కించే. పావకుండర్చుల భానుండు దీప్తుల నెబ్బంగిని గిడింతురు ఇట్లడంతురు. ఆ క్రియన్ ఆత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల నఖిల జంతుగణముల జగములన్ ఘననామ రూప భేదములతో మెరయించి తగన్ అడంచున్. ఎవ్వడు మనము బుద్ధీంద్రియములు తానయై గుణప్రవాహంబు పరపున్. స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక తిర్యక్క మరణరాధిమూర్తియునుగాక కర్మగుణభేద సదసత్ప్రకాశికాక వెనుక అన్నియు తానగు విభున్ తలంతున్ అని గజేంద్రుడు ఇంకా ఈ విధంగా భావించాడు. అగ్నిజ్వాలలనే కిరణాలను భానుడు వ్యాపింపచేసి తిరిగి శమింపచేసే విధంగా భగవంతుడు తన కిరణములనే చేతులతో బ్రహ్మాది దేవతలను, అఖీల జంతువులను, జగములను నామరూపాలతో పుట్టించి తిరిగి లయింపచేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయి తగిన గుణాలతో పారుతాడు. ఆయన స్త్రీ, నపుంసకుడు, పురుషుడు ఇందులో ఏదీ కాదు. అమరుడు, నరుడు, జంతు స్వరూపాల్లో ఏదీ కాదు. ఆ పరమాత్మునికి కర్మ, గుణ భేదాలు లేవు. ఉండటం, లేకపోవడం అనే వాటికి అతీతుడైన ఆ ప్రభువుని నేను ధ్యానిస్తున్నాను.